హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఝాన్సీ అనమాట. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తా అంటే, నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తా అంటే, నన్ను ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, లంచ్ బాక్స్ రిలేటెడ్ వీడియోస్, స్కిన్ కేర్ ఇంకా మేకప్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీడియో గురించి మీరు ఆల్రెడీ thumbnail చూసి అర్థం చేసేసుకొని ఉంటారు కదా. హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ 1 వీక్, అంటే 7 daysలో 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలనేది నేను రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేదనమాట. అండ్ నేను ఎక్కువ వీడియోస్ కూడా చూసేదాన్ని కాదు. బట్ మీరు ఈ వీడియో కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్లీ వచ్చేస్తారు. ఏం లేదు, ఎవ్రీడే ఖచ్చితంగా 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి డిస్క్రిప్షన్ పెట్టుకోండి, ఒక మంచి బ్యానర్ పెట్టుకోండి, మంచిగా లైక్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి. సో దిస్ ఆల్, ఒకవేళ దీని మీద హెల్ప్ కావాలి, ఎట్లా చేసుకోవాలి, దీన్ని మాకు తెలీదు ఝాన్సీ అంటే యూ జస్ట్ నాకు చెప్పండి, ఒక మెసేజ్ కమెంట్ చేయండి ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ దట్. చాలా ఈజీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది కానివ్వండి, దీని మీద చాలా వీడియోసే ఉంటాయి, మీరు వెళ్ళి వెతకచ్చు. ఒకవేళ మీకు అవి అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఆల్సో. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం ఈజీ, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ సెట్ చేసుకోవడం కూడా ఈజీనే, అండ్ యూట్యూబ్ ఛానల్లో ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. సో ఈ 3 ఫస్ట్ థింగ్స్ అనమాట. ఈ 3 ఫస్ట్ థింగ్స్ చేసుకున్న తర్వాత మీ ఛానల్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా, ఒక డిస్క్రిప్షన్, మీ సబ్స్క్రైబర్స్ చూసిన వాళ్ళకి మీ డిస్క్రిప్షన్ తెలియాలన్నమాట. మీరు ఎవరు, మీరు ఏం చేస్తారు, సో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ డూ యూ పోస్ట్, అట్లా కొంచెం ఆ డీటెయిల్స్ పెట్టండి. ఖచ్చితంగా స్టార్టింగ్లోనే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ టాపిక్ అనేది చూస్ చేసుకోండి. మీరు ఏది చేయగలుగుతారు, డైలీ చేయాలంటే ఏది చేయగలుగుతారో, ఎలా చేయగలుగుతారు అనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్క డైలీ నేను డాన్స్ చేయలేను అంటే డాన్స్ డోంట్ డూ, లైక్ అవే వైరల్ అవుతాయి అంటే కొన్నిసార్లు అవుతాయి. సో మీ టాపిక్ ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు అనేది మాత్రమే చూస్ చేసుకోండి. మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతుంది నేను డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ ఇలా చెప్పానంటే. సో మీకు ఏది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోండి. ఏది మీ టాపిక్ అనేది ఖచ్చితంగా దాని మీద క్రిస్ప్ అండ్ క్లియర్గా అని కోరుకుంటారు అనమాట. చాలా ఏదైనా వాళ్ళకి నచ్చే టాపిక్కే కనెక్ట్ అవుతారు. ఎవరైతే మనకు కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం తీస్తేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందరికీ మనం తీసే కంటెంట్ నచ్చాలని లేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. స్లోగా పేషెంట్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో దానికోసం వెయిట్ చేయండి. సో వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ వాచ్ అవర్స్ మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా వస్తారు. లాంగ్ వీడియోస్ కనుక పోస్ట్ చేస్తే, షార్ట్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు. సో సబ్స్క్రైబర్స్ కావాలి అంటే, దిస్ వీడియో ఇస్ మెయిన్లీ ఫర్ గెటింగ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి, మీకు సబ్స్క్రైబర్స్ కావాలి అంటే ఎవ్రీడే 1 or 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తానే ఉండండి, మర్చిపోవద్దండి. అట్లీస్ట్ 1 వీడియో ఇన్ అ డే ఈజ్ రియలీ ఇంపార్టెంట్. దాని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ మీరు వాచ్ అవర్స్ కూడా సేమ్ టైం మీరు అట్లనే చూసుకోవాలి కాబట్టి, వాచ్ అవర్స్ కూడా రావాలంటే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. ఇంకా ఎడిటింగ్ గురించి, వాయిస్ ఓవర్ గురించి, వీటి గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి ఇక్కడ కమెంట్ చేయండి. దీంట్లో నేనైతే చెప్తా. సో నేను చేసిన బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ షార్ట్ వీడియోసే పెట్టడము. నాకైతే సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గానే వచ్చేసారు, బట్ ఇప్పుడు వాచ్ అవర్స్ లేవన్నమాట. పెట్టుకొని మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడే చేయండి. అండ్ ఎవ్రీడే ఖచ్చితంగా ఒక్క షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ కోసము. చాలామందికి 7 రోజులు వెయిట్ చేయాలి 1000 సబ్స్క్రైబర్స్ కోసం అని అడగచ్చు మీరు. 1000 సబ్స్క్రైబర్స్ కోసం 1 year వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు, ఏ కంటెంట్ చేస్తున్నారు, ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, మీ సబ్స్క్రైబర్స్కి ఏం కావాలి అని ఈ చాలా ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఆ 1 వీడియో ఏదైతే స్టార్టింగ్లో పోస్ట్ చేస్తున్నారో వెళ్ళి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇలాంటి వాళ్ళకి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం చెప్పకండి. మీరు మీ వీడియో పోస్ట్ చేసేసేయండి. లెట్ న్యూ సబ్స్క్రైబర్స్ కమ్ ఇన్. అంటే మీకు కొత్త సబ్స్క్రైబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, ఓకే వీడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్యామిలీ అని సబ్స్క్రైబ్ చేసుకుంటారే కానీ, ఓకే మీ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది ఎక్కడ లేదనమాట. మీకు సపోర్ట్ చేయడానికి చేసుకుంటారా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఓన్లీ. మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. అంటే ప్రతిసారి ఓకే మీకు తెలిసిన వాళ్ళే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీకు తెలిసిన వాళ్ళే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది చాలా పెద్ద తప్పు అనమాట. సో మీరేంటంటే డోంట్ వెయిట్, డైరెక్ట్గా వెళ్ళి పోస్ట్ చేసేయండి ఎవ్రీడే. సో మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేసి చూడండి, లైక్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మీకు తెలుస్తుంది. ఒకరోజు ఒక్కొక్క టైంకి పోస్ట్ చేయండి. ఒకరోజు మార్నింగ్ లైక్ లెట్స్ సే 9కి పోస్ట్ చేయండి, ఒకరోజు ఆఫ్టర్నూన్ 1కి పోస్ట్ చేయండి, లేకపోతే ఒకరోజు ఈవినింగ్ 4కి, ఒకరోజు 6కి, అలా టైమింగ్ మార్చి పోస్ట్ చేయండి అనమాట. ఏ రోజు ఏ టైమింగ్లో మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ మీ యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది అనమాట, ఈ పర్టికులర్ టైమింగ్లో మీ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని. సో ఆ టైంకి స్టిక్ అవ్వండి. స్టార్టింగ్లో ఆ టైంకి స్టిక్ అయ్యి అప్పుడే వీడియోస్ పోస్ట్ చేయడానికి స్టార్ట్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు సబ్స్క్రైబర్స్ రావడానికి మాత్రమే చెప్తున్నాను నేను. ఒకవేళ మీకు కనుక
సబ్స్క్రైబర్స్ కాదు, నాకు వాచ్ అవర్స్ కూడా కావాలి అంటే కనుక లాంగ్ వీడియోస్ ఆర్ ఇంపార్టెంట్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం మర్చిపోకండి. మీకు ఫస్ట్ ఉన్న 10 మంది సబ్స్క్రైబర్లు అయినా సరే, 20 మంది సబ్స్క్రైబర్లు అయినా సరే, ఎవరైనా సరే మీ లాంగ్ వీడియోస్ ఆర్ ఇంపార్టెంట్, ఆ వ్యూస్ ఇంపార్టెంట్, వాచ్ అవర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. బట్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే షార్ట్ వీడియోస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఒకవేళ మీ షార్ట్స్కి వ్యూస్ రావట్లేదు, ఎక్కువ రావట్లేదు అని తెలిసిందంటే కనుక ఒక చిన్న ట్రిక్ ఇనీషియల్గా మీరు ఇది ఫాలో అవ్వచ్చు. నేను ఫాలో అయినాను, నాకు రిజల్ట్ వచ్చిందని చెప్తున్నా నేను. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఏదైతే ఉంటుందో మీరు యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక మంచి ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టండి. అండ్ తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టండి. మీరు తెలుగులో రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటే కనుక చాలా ఇంపార్టెంట్ అనమాట అది. దాని ద్వారా మీకు ఇంకా ఎక్కువ వ్యూవర్స్ వస్తారు. సో సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారు. మీ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. మీ షార్ట్ వీడియో అలా రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకందరికీ కూడా ఎందుకు వాచ్ అవర్స్ రావట్లేదు, ఎందుకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, 1 million అట్లా ఎందుకు రావట్లేదు అంటే ద మెయిన్ రీజన్ ఇస్ నా వీడియోస్ చాలామందికి వెళ్ళట్లేదు. ఒకవేళ ఈరోజు 100 మెంబర్స్కి వెళ్తుంది అనుకోండి నా వీడియో, దాంట్లో మేబీ ఒక 10 మందికి నేను నచ్చుండొచ్చు, ఆ 10 మందే నాకు లైక్స్ ఇస్తారు. సో అలా కాకుండా నా వీడియో ఒక 1000 మందికి వెళ్ళింది అనుకోండి, అందులో 100 మందికి నేను నచ్చచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. సో అట్లా రీచ్ అవ్వాలి వీడియో అంటే కనుక మీ కంటెంట్ వాళ్ళకి నచ్చాలి. మీ కంటెంట్ నచ్చితేనే కొత్త వ్యూస్ వస్తాయి. అలా రాలేదు, ఇనీషియల్గా ఏం చేయాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ వచ్చి ఏదైనా ఒక ట్రెండింగ్ సాంగ్ తీసుకొని అది బ్యాక్గ్రౌండ్లో పెట్టేసేయండి. సో మ్యూజిక్ ఎలా సెట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వీడియో ఎలా తీయాలి అంటే కనుక మీకు తెలియకపోతే జస్ట్ లెట్ మీ నో. అది కూడా చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. నేను చేసిన తప్పులు ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఓన్లీ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. నాకు ఇనీషియల్గానే చాలా సబ్స్క్రైబర్స్ అయితే 5000 అలా వచ్చేసారు తక్కువని. బట్ వాచ్ అవర్స్ లేవు, షార్ట్ వీడియోస్ వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు కాబట్టి. సో లాంగ్ వీడియోస్ పెడితేనే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి అన్నమాట. సో నా గురించి నేను చెప్పడానికి ఇక్కడికి రావట్లేదు, నేను నేర్చుకున్నవి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. సో వాచ్ అవర్స్ పెంచడానికి కూడా రీసెంట్గా ఒక ట్రిక్ అయితే నేర్చుకున్నాను. అంటే రీసెంట్గా చూశాను ఎక్కడో వీడియోలో. సో అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది నేను ట్రై చేసి మీకు చెప్తా. సో షార్ట్ వీడియోస్ నేనైతే ఏం చేశానంటే ఓకే షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని నేను కూడా షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు అది ఈజీ అనిపించేది. నేను యూట్యూబ్ ఒక్కటే చేయట్లేదు కదా, నేను యాక్చువల్లీ ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నాను. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను ఆల్రెడీ వర్క్ చేయాలి, ఇది చేయాలి, రెండు నా వల్ల అవ్వదన్నమాట. కానీ ఒక ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో షార్ట్ వీడియోస్ అయితే ఏం చేయగలుగుతాను రోజు అని ఆలోచించినప్పుడు నాకు మైండ్లోకి వచ్చిన ఐడియా వచ్చేసి డైలీ ఎలాగో నేను చెరికి లంచ్ బాక్స్ ఇస్తున్నాను. సో లంచ్ బాక్స్ వీడియోస్ ఎందుకు పెట్టకూడదు అని అనిపించింది అనమాట. సో నేను లంచ్ బాక్స్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అండ్ కన్సిస్టెంట్గా పెట్టలేదు. సో ఆల్మోస్ట్ లైక్ ఫర్ 1 month ఏ వీడియో పెట్టాను, ఒకసారి లైక్ 2-3 weeks ఏ వీడియో పెట్టాను అనమాట. లేకపోతే అప్పుడప్పుడు పెట్టేదాన్ని. సో అలా అయితే నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోయినారు అనమాట. సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిపోయారు. కానీ చూస్తే బై ద ఎండ్ ఆఫ్ ద డే నాకు వాచ్ అవర్స్ వ్యూస్ లేవన్నమాట. సో వ్యూస్ ఉన్నాయి, వాచ్ అవర్స్ లేవన్నమాట. సో వాచ్ అవర్స్ రావాలంటే ఏం చేయాలి, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి. నేను సంవత్సరానికి 6 నెలలకు ఒకటో మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. దట్టు నా సబ్స్క్రైబర్స్ ఏది కావాలి అని తెలుసుకొని పోస్ట్ చేసేదాన్ని కాదు. సో మీకు తెలియాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు ఏ టాపిక్ చూస్ చేసుకుంటున్నారు అండ్ డైలీ ఖచ్చితంగా 1 లేకపోతే 2 షార్ట్ వీడియోస్ పెట్టండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఒక 5-6 వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అర్థమవుతుంది ఓకే మీ వ్యూవర్స్ ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, ఏ టైంలో మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇది మీకే కాదు, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూసారంటే యూట్యూబ్ స్టూడియోలో ఆల్రెడీ అదే ఇచ్చేస్తుంది అనమాట మీకు. ఈ టైంలో మీ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, ఈ టైంలో పోస్ట్ చేస్తే మీకు వ్యూస్ మంచిగా వస్తాయనేసి. సో మీరు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా, ఓకే అట్లీస్ట్ ఖచ్చితంగా ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. వారానికి ఒక లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయండి రిలేటెడ్ టు మీ కంటెంట్. సో దట్ మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీ షార్ట్స్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారో వాళ్ళు వెళ్ళి మీ కంటెంట్ చూడడానికి స్టార్ట్ చేస్తారు. అండ్ కొత్త వాళ్ళు కూడా వస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. దిస్ ఈస్ అనదర్ థింగ్. నేనేం చెప్పాను, 1 weekలో 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు ఇలా చేస్తే అని చెప్పాను కదా, థంబ్నెయిల్ చూసింటే మీరు ఆల్రెడీ. సో అలా ఒక రోజులో రారు, మరి 7 రోజులు వెయిట్ చేయాలి, 1 week వెయిట్ చేయాలి 1000 సబ్స్క్రైబర్స్ కంటే. చాలామందికి 1 year అయింది, 2 years అయింది, 3 years కూడా 1000 సబ్స్క్రైబర్స్ లేరనమాట. ఎందుకు అంటే చాలామందికి ఒక్క వీడియోతోనే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. ఒకవేళ మీరు అలాంటి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను అని మీకు నమ్మకం ఉంటే గో హెడ్ అండ్ డూ ఇట్. ఎప్పుడు మనకు తెలియదు యూట్యూబ్లో వైరల్ ఎప్పుడవుతుంది వీడియో, ఎప్పుడు అవ్వదు ఏంటి అనేది తెలియదు. మీరు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలంతే. సో మీకు మీ ఆడియన్స్కి ఏది ఇష్టమో దాన్ని
చూసి ఆలోచించుకొని పోస్ట్ చేయండి. సపోజ్ ఏం చేసినా రావట్లేదు, ఎలా చేసినా రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని అనుకునే వాళ్ళకి, ఇవన్నీ చేసినా సరే రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇంకొకటి చాలామంది ఏం చెప్తారంటే, ఆల్రెడీ ఒక ఫేమస్ యూట్యూబర్ ఇట్లా ఉండే వాళ్ళకి వ్లాగింగ్ మీ రిలేటెడ్ కంటెంట్ ఎవరైనా చేస్తున్నారు యూట్యూబ్లో అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోస్ మీరు చూసి మంచిగా కమెంట్ చేయండి, లైక్ చేయండి వాళ్ళని కూడా. సో అది అలాంటప్పుడు మీకు మీ వ్యూస్ ఎక్కువ చూస్తారు, యూట్యూబ్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది అని చెప్తుండగా నేను విన్నాను అనమాట. సో అది నేనైతే ఎప్పుడు ట్రై అండ్ టెస్ట్ చేయలేదు. సో ఎలా అంటే ఇప్పుడు మీకు నా వీడియో నచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ నేను మీ చేసే రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నాను అనుకోండి, నేను ఆల్రెడీ ఒక ఫేమస్ యూట్యూబర్ అనుకోండి ఫర్ సపోజ్, ఓకేనా. సో మీరు వచ్చి నాకు కమెంట్ చేస్తారనమాట. కమెంట్ చేస్తే డెఫినెట్లీ నేను ఒక యూట్యూబర్గా నేను ఆ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, నేను వచ్చి లైక్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, మీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. అండ్ అలానే ఆ పర్టిక్యులర్ యూట్యూబర్కి ఉన్న 1 million సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మీ వీడియోస్ వెళ్తాయన్నమాట. సో దట్స్ హౌ సంథింగ్ యూట్యూబ్ లాజిక్ వర్క్స్ అని నేను విన్నాను అనమాట. ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇంతకుముందు చెప్పిన స్టెప్స్ ఏవి మీ షార్ట్ వీడియోస్లో వర్క్ అవ్వట్లేదు, మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎక్కువ వ్యూస్ రావట్లేదు అంటే కనుక దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇది నేనైతే ఎప్పుడు ట్రై అయితే నేను నేర్చుకుంటున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా చేశానంటే ఎవ్రీడే ఐ లెర్న్ సంథింగ్ అనమాట. వీడియో ఎలా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఏదైనా క్లిప్ ఎలా అటాచ్ చేయాలి మనం మాట్లాడుతున్నప్పుడు. సో ఇవన్నీ వచ్చేసి లెర్నింగ్ అంటే యూట్యూబ్లో మనం నేర్చుకుంటేనే ఇవన్నీ యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ట్యాగ్స్ ఉంటాయి కదా, మీరు ట్యాగ్స్ ఇస్తారు, హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్యాగ్స్ పెడతా ఉంటారు కదా, షార్ట్స్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని ఒక వీడియో కింద ప్రాపర్ ట్యాగ్స్ కూడా చూస్ చేసుకోండి ఇనీషియల్గా ఉన్నప్పుడు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాకు విషయం ఏంటంటే, నేను యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేశానక్క, నేను అన్ని ఎక్విప్మెంట్ ఏం కొనుక్కోవాలి, ఎలా చేయాలంటే, నా దగ్గర కెమెరా లేదు, నాకు 5,400 అరౌండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా దగ్గర ఇంతవరకు ఒక కెమెరా లేదనమాట. నా ఫోన్ అయితే ఉందో దాంతోనే నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను. అది కాకుండా నేను కొన్నది వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఒక 400-500 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు నేను ట్రైపాడ్ కూడా కొనలేదు యాక్చువల్లీ. సో ట్రైపాడ్ కొనకుండానే నేను అలానే ఒక్కదాన్ని చేసుకునేదాన్ని అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నదే ఒక సపోర్ట్ అనమాట. సో దానికి మించి నేనేం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలామంది ఇళ్ళలో వేరే వాళ్ళు షూట్ చేస్తారు, మీరు వంట చేస్తూ ఉంటే, లేకపోతే మీరు ఏదైనా మీ కంటెంట్ ఇస్తూ ఉంటే. సో నాకు అలా ఎవరు సపోర్ట్ లేదన్నమాట. ఇనిషియల్గా ట్రైపాడ్ లేనప్పుడు నేనే ఒక చేత్తో పెట్టుకొని ఇంకొక చేత్తో కుక్ చేసేదాన్ని, అలా బాక్సెస్ ప్యాక్ చేసేదాన్ని, లేకపోతే ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని ఇట్లా అమెజాన్ బాక్సెస్ అలాంటివి, దిండ్లు ఇట్లాంటివి పెట్టి, పిల్లోస్ ఇలాంటివి పెట్టి సపోర్ట్ తీసుకొని కొన్ని వీడియోస్ చేశాను అనమాట. నాకు అదేమంత డిఫికల్ట్ అనిపించలేదు, ఎందుకంటే అప్పుడు నేను అంత సీరియస్గా కూడా లేను యాక్చువల్లీ. అంటే యూట్యూబ్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తానా లేదా అనేసి. సో ఆ తర్వాత నేను ట్రైపాడ్ ఫస్ట్ తీసుకున్నది ట్రైపాడే అనమాట. సో ట్రైపాడ్ ఇస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్లో. అది కూడా అమెజాన్ బేసిక్స్ అనే ఏదో ట్రైపాడ్ తీసుకున్నా, అది ఇప్పుడు కూడా వాడుతున్నా అనమాట. ఆ తర్వాత నేను ఇంకా ఏదైనా కొన్నాను అంటే రీసెంట్గా, వెరీ రీసెంట్, నాకు 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత రింగ్ లైట్ లాంటి ఒక చిన్న లైట్ కొనుక్కున్నాను అనమాట. సో అది రింగ్ లైట్ కాదు బేసికలీ, బట్ ఇట్స్ అ స్మాల్ లైట్. మీరు ఇట్లా ఫోన్కి ఇట్లా క్లిప్ లాగా పెట్టేసి యూ కెన్ యూజ్ ఇట్. అదే ఇప్పుడు నా వీడియో పైన రన్ అవుతుంది ఉందనమాట. చాలా ఈజీ. అంతంత పెద్ద రింగ్ లైట్లు అలాంటివి సెటప్ అంతా మన వల్ల కాదు, లైటింగ్ సెటప్ అంతా మన వల్ల కాదు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మనం చాలా సీరియస్ అయినప్పుడు, మనకి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, మంచిగా వాచ్ అవర్స్ వచ్చినప్పుడు, వ్యూస్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దామనేసి. సో మీకు నేను అదే చెప్తున్నా, మీ ఫోన్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీ కెమెరా ఫోన్ ఉంటే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ టేక్ వీడియోస్ ఆన్ దట్. ఏది ఇన్వెస్ట్ అయితే చేయకండి స్టార్టింగ్లోనే, ఎందుకంటే మళ్ళీ మీరే ప్రాబ్లం అవ్వచ్చు. ఒకవేళ మంచిగా ఒక 10,000 సబ్స్క్రైబర్స్, 5,000 సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత, మీకు మంచిగా వాచ్ అవర్స్ అవన్నీ ఉన్న తర్వాత, దెన్ యూ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ బై ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆ తర్వాత ఎడిటింగ్ కూడా నేను ఫోన్లోనే చేసుకుంటా. సో నేనే ఏదైనా స్క్రిప్ట్ ఉంటే నేనే స్క్రిప్ట్ రాసుకుంటా, నేనే వీడియో షూట్ చేసుకుంటా, నేనే ఎడిట్ చేసుకుంటా, నేనే పోస్ట్ చేసుకుంటాను అనమాట. సో లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం అయితే ఇదే. ఫోన్లోనే ఎడిట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, అండ్ అది డౌన్లోడింగ్కి టైం పడుతుంది, మళ్ళీ యూట్యూబ్లో అప్లోడింగ్ టైం పడుతుంది అనమాట, చాలా టైం పడుతుంది. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, లాంగ్ వీడియోస్ తీయకపోవడానికి. బట్ అదే అంతే, ఇంకా ఈ వీడియో ఇంకా ఎక్కువ చేయాలని నాకు లేదనమాట. సో చాలా విషయాలు చెప్పినట్టున్నాను. మేబీ ఇది వచ్చేసి జస్ట్ లైక్ అ చిట్ చాట్. అంతగా మీరందరూ ఈ వీడియో చూసి ఏంటి ఇలా చెప్తుంది అనుకున్నారో, లేకపోతే బాగా చెప్పాను అనుకున్నారో, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి చిట్ చాట్ సెషన్ లాగా. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నా. ఇదే ఒక అఫీషియల్గా, ఒక ప్రొఫెషనల్గా ఈ వీడియో చేయట్లేదు నేను. జస్ట్ నార్మల్గా నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ మీకు యూస్ అవుతుంది, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే అనే వాళ్ళ కోసం మాత్రమే
సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం ఉండి నా వీడియో చూసినందుకు. అండ్ మీరు కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి అది చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఐఎమ్ ఓపెన్ ఫర్ సజెషన్స్ అనమాట. అండ్ అలానే ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఈ రిలేటెడ్ టాపిక్ మీద ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్.